తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ. ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, చాలామందికి ఒక భయం, శని భగవానుడు అంటే ఒక భయం. శని వక్రగతి అనేది అవుతుంది. ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి. మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము. అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం. చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు. ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నట్టు చూడండి. మేము జూన్ నెల ఇచ్చాం, మే నెల ఇచ్చాం, ఏప్రిల్ నెల ఇచ్చాం, మార్చి నెల ఇచ్చాం, ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం. ఇదన్నీ రొటీన్. అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఇదొక రొటీన్ జర్నీ అనమాట. శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే, జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాలేదు, ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరు వచ్చింది. 30 సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన. ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి. దానివల్ల 2024లో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు. కొన్ని రాశులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు, కొన్ని రాశులకి యాజ్ ఇట్ ఈస్ రొటీన్గా చేస్తున్నారు. అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క శని వక్రగతిలో. ఏ అదృష్ట రాశి వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. శని వక్రగతి సంచారం 2024 6 రాశులకి జీవితంలో ఆకస్మిక మార్పు. కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం. శని 2.5 సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు. సూర్యుడు 5వ ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది 9వ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్ర దోష నివృత్తి జరుగుతుంది. అంటే జూన్ 29న శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ 15న ముగుస్తుంది. శని వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి, ధన సమస్యలు తీరుతాయి, కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది. సో నౌ ఆ లబ్ధి పొందేవాళ్ళు ఎవరనేది చూద్దాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అంటే ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూలై నెల 2024 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏళ్ళనాటి శని ఉంది, 12వ స్థానంలో సంచరిస్తూ మీనరాశి మిత్రులకు జూలై నెలలో మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తుంది. బృహస్పతి నెల మొత్తం 3వ ఇంట్లో ఉన్నారు, 7వ ఇంట్లో 9వ ఇల్లు మరియు 11వ ఇంటిపై దృష్టి పెడుతున్నారు. 4వ ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుడు, 5వ ఇంట్లో బుధుడు, 2వ ఇంట్లో కుజుడు 3వ ఇంట్లోకి అంగారగ్రహం తన సొంత రాశిలో 2వ ఇంట్లో కూడా ఉండడం జరుగుతుంది మధ్యస్థంలో. 12వ ఇంట్లో తిరోగమన శని ఉండడం, రాహు మీ మొదటి ఇంట్లో ఈ నెల మొత్తం ఉండడం. దీనివల్ల ఏం జరుగుతుందంటే బాహ్య ప్రపంచంలో సమాజంలో మర్యాదలు బాగా పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది మీనరాశి వారికి. 7.5 శని ఉంది, కానీ తిరోగమన శని ఉంది. పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి కదా. కుటుంబంలో అవకాశాలు లభిస్తాయి, ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి, నూతన వస్త్ర ఆభరణాలు లభించే అవకాశాలు ఉన్నాయి. సోదర సోదరీమణుల సహాయం లభిస్తుంది, బంధుమిత్రులు లాభదాయకంగా ఉంటారు. కుటుంబ అవసరాలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు తగాదాలు, గొడవలు మరియు వాదనలు ఉండొచ్చు. అందువల్ల కొంత జాగ్రత్త కూడా అవసరం. తండ్రి వైపు నుంచి ఆశించిన విషయాలు అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాల్లో కాస్త సహనం అవసరం, చాలా జాగ్రత్త. కొంతమంది ఆటంకాలు ఎదురైనా అవన్నీ కూడాను పక్కన పెట్టి వివాహం కాని వారికి పెళ్లి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా దేవాలయాలకి శుభయాత్రలకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రయాణించేటప్పుడు మీ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త. ఉద్యోగులు సహోద్యోగులు మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆఫీసులో చురుగ్గా ఉంటారు. మీ సూచనలు యాజమాన్యం స్వీకరించే అవకాశాలు 100కు 1000% ఉంది. మీ సీనియర్ల నుండి కూడా మీకు మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. తోటి పోటీదారులకు తగ్గట్టుగా మీరు అధిగమిస్తారు. భాగస్వామ్య పార్ట్నర్షిప్స్ ఉన్నటువంటి వాతావరణం చాలా చక్కగా ఉంటుంది.
ఖచ్చితంగా మీరు వ్యాపారాన్ని విస్తరించడంలో, కొత్త పెడులు పెట్టడంలో ఈ నెల మాత్రం మానుకోండి. ఖర్చులు నియంత్రించకపోతే అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయకండి. ఆర్థికంగా పరిస్థితి డిస్టర్బ్ అవుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ వాణిజ్యం ద్వారా కొంచెం లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ ముట్టుకోకండి ఈ నెల. వ్యవసాయదారులకి బాగుంది. మీడియా రంగం వారికి మిశ్రమం. ఐటీ రంగం వారికి కాస్త గడ్డు కాలం అనే కూడా చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కళ్ళల్లో ఎప్పుడు నీరు కారుతూ ఉండడం, కళ్ళల్లో నొప్పి రావడం, పాదాలు లేదా మెడిమల దగ్గర నుంచి నొప్పి రావడం, నరాలు కొంచెం వీక్నెస్గా ఉండడం, ఏదో విధమైనటువంటి గాయాలు, బెణుకులు వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. దంతాలు నొప్పి, బాగా పళ్ళకు సంబంధించి, కళ్ళల్లో మంట, కొంచెం జనరల్ చెకప్, మాస్టర్ చెకప్ ఆరోగ్యపరంగా చేసుకోండి. జుట్టుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. విద్యార్థులు అర్ధభాగం బాగుంటుంది, ద్వితీయ భాగం బాగాలేదు, జాగ్రత్త. అనుకూలమైనటువంటి రోజులు 2, 5, 9 తారీఖులు బాగుంటాయి. చంద్రాష్టమం జూలై 14 ఉదయం నుండి 16 రాత్రి వరకు ఉంటుంది కాబట్టి ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 5 అని చెప్పచ్చు. పూజించవలసినటువంటి దైవం మీ యొక్క గురువులు, దుర్గాదేవి వారిని ప్రార్థన చేయండి. దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి. ప్రతిరోజు పారాయణం చేస్తే కూడా మంచిది. శుక్రవారంలో అమ్మవారికి ప్రార్థన చేయండి. కరుంగాళి మాలను ధరించండి. పింక్ అండ్ బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. ఇష్టదైవం ప్రార్థన చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో ఏదో ఒక రోజు, మీ పుట్టినరోజే అనుకోండి డేట్, ఆ డేట్ని గుర్తుపెట్టుకొని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో పోయి దీపం వెలిగించండి. ఆనందంగా ఉంటారు. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ తెలుసుకున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడాను మా యొక్క ఛానల్ని ఇప్పటివరకు మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. మీ యొక్క చంద్రమౌళి వెంకటేష్ శర్మ జ్యోతిశాస్త్ర నిపుణులు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.